తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక అరాచకమైనటువంటి పరిపాలన, ఒక లోపభూయిష్టమైనటువంటి పరిపాలన సాగుతుంది. అందుకు ఉదాహరణగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టే కార్యక్రమాన్నే తీసుకుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలివెడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో మీరు అందించినటువంటి సుపరిపాలన ఒకసారి నెమరేసుకోండి, ఆలోచన చేయండి. ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, సానుభూతి పనులపైన దాదాపు 2500 కేసులకు పైగా పెట్టడం మీ సుపరిపాలనకు నిదర్శనమా అని అడుగుతున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా అధినేత పైన రోజు మీ పచ్చ ఛానళ్ళలో ఆయనకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడం మీ సుపరిపాలన అని అడుగుతున్నాం. కేవలం ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ఘనకార్యం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, వారిని ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి చేసిన దాఖలాలు లేవనేది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, మీరు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, నాయకులపైన మోపుతున్నటువంటి అక్రమ కేసులు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ అధికారం శాశ్వతం కాదు. ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిస్తే మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచన చేయండి అని సందర్భంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తుంది. ఎందుకంటే మరి నిన్న లేక మొన్న మిథున్ రెడ్డి గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మరి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఎదుర్కోలేక మరి వారికి ఉన్నటువంటి ప్రాబల్యాన్ని తగ్గించాలని పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన బురద జల్లాలనే ఆలోచనతో మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలంతా గమనిస్తున్నారు. ఎందుకంటే మరి చంద్రబాబు